Swayam Prabha. Digital India. Educated India. నమస్కారం అండి. వెల్కమ్ టు ఐడియేషన్ సెషన్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అమాంగ్ ద స్కూల్ కిడ్స్. స్కూల్కి వెళ్ళే విద్యార్థుల్లో ఎంటర్ప్రైజింగ్ అనేది డెవలప్ చేయడానికి రెండవ స్టెప్ ఏమిటి అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్. తర్వాత సెకండ్ స్టెప్ ఏమిటి అంటే ఐడియేషన్. వాట్ ఈజ్ అన్ ఐడియేషన్ అంటే సమాజంలో మార్కెట్లో కస్టమర్స్కి ఉండేటువంటి సమస్యలు ఏంటి, వీటికి సమాధానాలు వెతికితే అది వ్యాపారంగాను వాల్యూ క్రియేటింగ్కి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ సంభావన. అయితే విద్యార్థులకి, స్కూల్ విద్యార్థులకి మార్కెట్లకు కానీ సంతలకు కానీ సమాజంలోకి తీసుకెళ్ళేసి వాళ్ళకున్న సమస్యలను అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని స్కూల్ అడ్మినిస్ట్రేషన్సు కలిగచేయడం అనేది చాలా అవసరం. పార్ట్ ఆఫ్ ఇట్ జనరల్గా ట్రిప్సు, ఫీల్డ్ స్టడీసు, తర్వాత విజిట్సు ఇవన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు వెళ్ళేసి వాళ్ళతోటి మాట్లాడతారు, రైతులతోటి కానీ లేదా కార్మికులతోటి కానీ లేదా ఓటర్స్ తోటి కానీ లేదా పేషెంట్స్ తోటి కానీ లేదా కూరగాయల మార్కెట్కి వెళ్ళేసి కస్టమర్స్ తోటి కానీ వీళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి వీటి గురించి మాట్లాడటం, ఆ సమస్యలకు సమాధానాన్ని తీయటం కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అఫ్కోర్స్ ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి, కుటుంబ సభ్యులతోటి మాట్లాడినప్పుడు కూడా సమాజంలో ఉన్న సమస్యలు అర్థమవుతాయి. కాకపోతే ఒక గుంపుగా 100 మంది విద్యార్థులు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది, వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫీల్డ్ విజిట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా ఐడియేషన్ అనేది చేయడానికి అక్కడికి వెళ్ళేసి వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళతోటి అడిగి, వాళ్ళతోటి సహజీవనం గడిపి, కోలీవింగ్, దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊరికే పోయి మాట్లాడితే వాళ్ళు నోరు తెరవరు, వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్పరు. ఇంకొక విషయం ఏమిటంటే వాళ్ళు చెప్పింది కూడా నిజమో కాదో కూడా తెలియదు. నేను ఈ మధ్యకాలంలో ఒకసారి ట్రైబల్ విలేజెస్ గురించి వెళ్ళినప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చి అడిగితే ట్రైబల్ విలేజ్ వాళ్ళు మామూలుగా సమాధానాలు చెప్తారు, కానీ ఆ సమాధానంలో నిజం ఎంతవరకు ఉన్నది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం ఉండకపోవచ్చు, చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏమీ లేదు, ఎందుకు చెప్పాలి అనే క్వశ్చన్ ఉంటుంది. నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ కొత్త వ్యక్తులు అక్కడికి పోయి మాట్లాడినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళకి పూర్తిగా అక్కడ ఉండే సమస్యలు అర్థమవుతుందా లేదా అన్నది పెద్ద సమస్య అన్నమాట, ప్రశ్నార్థకమైన విషయం అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మామూలుగా మార్కెట్కు మీ విషయాలు అర్థం చేసుకుంటామని చెప్పి మాట్లాడటం కంటే ఏదో ఒక సాకు, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనుక తీసుకొని పోయినప్పుడు వాళ్ళతోటి మాట్లాడటానికి దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థికి ఎన్నో విషయాలు నేర్పడం జరిగింది. ఆ విషయాలు కనుక తీసుకొని సమాజంలోకి పోయినప్పుడు, మార్కెట్లోకి పోయినప్పుడు, ఫీల్డ్లోకి పోయినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళని బాగా ఆహ్వానించే అవకాశం ఉంటుంది, వాళ్ళలో కలుపుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులకి స్వచ్ఛత గురించి తెలిసింది అనుకుందాం, స్వచ్ఛత గురించి మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొహిబిషన్ గురించి వాళ్ళు తెలిసి ఉండొచ్చు, ప్రొహిబిషన్ మాట్లాడకపోవచ్చు, చదువు గురించి పోవచ్చు, తర్వాత మానసిక రుగ్మతల గురించి మాట్లాడవచ్చు, లేదా బీదతనం గురించి మాట్లాడవచ్చు, లేదా న్యూట్రిషన్ గురించి మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థులు ఆల్రెడీ తమ స్కూల్ పుస్తకాల్లో చదువుతారు. కాబట్టి ఈ విషయాలని ఒక సబ్జెక్టుగా కనుక తీసుకొని పోయినప్పుడు వాళ్ళతోటి
అక్కడ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి చాలా సులువు అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో ఏమిటంటే వాళ్ళకి విద్యార్థులకి మధ్య సంబంధం, అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. వాళ్ళు ఓపెన్గా ఖుల్లా మాట్లాడే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులకు పాఠం చెప్పినప్పుడు ఈ పాఠాన్ని ఫీల్డ్లోకి తీసుకుపోయేసి ఇది నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా విద్యార్థుల మీద ఉంటుంది. ఈ మాధ్యమం ద్వారా, ఈ మార్గం ద్వారా, ఈ సమాచారాన్ని తీసుకుపోయేటువంటి ఒక సాకు ద్వారా విద్యార్థులు ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి మంచి సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళకున్నటువంటి సమస్యలను అర్థం చేసుకోవడానికి బాగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు ఫీల్డ్కి వెళ్తారు, ఈ సమస్యలు తమ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీస్ బాగా నడుస్తున్నాయా, ఈ విషయం మీద ఒక 100 మంది స్టూడెంట్స్కి వెళ్ళేసి ఒక మున్సిపాలిటీ ఎలా వర్క్ చేస్తుందని అడగవచ్చు. లేదా ఒక అగ్రికల్చర్, వ్యవసాయం ఉందనుకోండి, వ్యవసాయం ఎలా నడుస్తుందని చెప్పి దాని మీద క్వశ్చన్స్ కానీ అడగవచ్చు. తను చదువుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వాళ్ళకు ప్రజెంట్ చేసి వాళ్ళ రెస్పాన్సెస్ అడిగితే అప్పుడు బెటర్ రిలేషన్షిప్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ సమస్యలను అర్థం చేసుకోవడం, వాటితోటి ఏ సమస్యల మీద సమాధానాలు తీయాలనే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ సమస్యలు అర్థమైపోయాయి, ఇమ్మీడియట్గా సమాధానాలకు వెళ్ళిపోదాం అనుకుంటారు. ప్రాబ్లమ్స్ నుంచి ఇమ్మీడియట్గా సొల్యూషన్కి వెళ్దాం అనుకుంటారు. అదంత ఈజీ సమస్య కాదు. సమాధానాల కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే సరి అయిన సమస్యలను తెలుసుకోవడం అనేది ముఖ్యం. అసలు నిజంగా మనం విద్యార్థులు అసలైన సమస్యలను తీసుకున్నారా? అసలైన సమస్యలు ఏమిటి? అసలు నిజంగా అవి పరిష్కారానికి ఉపయోగపడే సమస్యలేనా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవి పరిష్కారానికి అనువైనవి కాదనుకోండి, అటువంటి సమస్యలు తీసుకుంటే ఉపయోగం ఏమిటి? తరువాత అవి నిజమైనటువంటి పెద్ద సమస్యలేనా? అవేవో చిన్న సమస్యలు కూడా అయి ఉండొచ్చు. సో పెద్ద సమస్యలు, రెలవెంట్ సమస్యలు, పాసిబుల్ సమస్యలు, ఇటువంటి వాటిని వెతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా సమస్యల గురించి లోతుగా అర్థం చేసుకోవడం అనేది సమాధానాల కంటే కూడా ఎక్కువ అవసరం. ఇక్కడ సమాధానాలు కాదు కావాల్సింది, సమస్యను అర్థం చేసుకోవడం, నిజమైన సమస్యను అర్థం చేసుకోవడం అనేది ఐడియేషన్లో చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా విద్యార్థులు ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని టాబ్లెట్ చేసేసుకొని దాని మీద ఒక రిపోర్ట్ చేసుకోవడం అనేది ముఖ్యం. అంతేకాకుండా తమ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఇన్నోవేషన్ కౌన్సిల్ స్టూడెంట్స్ యొక్క హెల్ప్ తోటి ఈ సమస్యలను కనుక ఫైనలైజ్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి పోయే అవకాశం ఉంటుంది. ఏమిటి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? MVP కానీ లేదా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కానీ, వాట్ ఫర్దర్ యాక్షన్ షుడ్ బి డన్ అన్నది కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ ఇన్నోవేషన్ కౌన్సిల్స్ విద్యార్థుల యొక్క సపోర్ట్ దొరుకుతుందో స్కూల్ విద్యార్థులు వీటిని రిపోర్ట్ చేయటం ఈజీ అవుతుంది. రిపోర్ట్ చేయటం, వీటిని పబ్లిష్ చేసుకోవటం, వీటిని డిస్కషన్ చేయటం అనేది ఐడియేషన్లో భాగంగా తీసుకోవచ్చు. ఒకసారి సరైన సమస్యను కనుక పసిగట్టగలిగితే సరైన సమాధానాలు అన్నది అంత సమస్య కాకపోవచ్చు. సమస్య ఇంపార్టెంట్ కానీ సమాధానం అంత సమస్య ఇంపార్టెంట్ కాదనమాట. సరైన సమస్య దొరికితే సరైన సమాధానం చాలా ఈజీగా దొరుకుతుంది, సులువుగా దొరుకుతుందని నా అభిప్రాయం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ తర్వాత నెక్స్ట్ విషయం ఏమిటి అంటే విద్యార్థులను క్లాస్ రూమ్లో నుంచి సమాజంలోకి, మార్కెట్లోకి, అంగడిలోకి, కస్టమర్స్ దగ్గరికి తీసుకుపోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఎలా పోవాలన్నది ఇంకొక విషయం.
తాము ఏం నేర్చుకున్నారో దానితోటే పోతే ఉపయోగపడుతుంది. ఇక్కడ అనవసరంగా త్వరితగతిన వెళ్ళిపోయేసి సమాధానాల కంటే సమస్యల మీద ధ్యానం ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. ఐడియేషన్లో పార్ట్ ఆఫ్ ఇట్ స్టూడెంట్స్ ఒక రిపోర్ట్ కనుక ఇస్తే ఆ రిపోర్ట్ క్వాలిటీని బట్టి అర్థం చేసుకోవచ్చు స్టూడెంట్ యొక్క ఎంటర్ప్రినరల్ మైండ్ సెట్ ఎలా ఉంది, నిజంగా తను ఒక అకాడమిక్ నుంచి ఒక ఆలోచించే వ్యక్తిగా మారాడా లేదా అన్న సంగతిని మనం ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. ఈ 2 స్టెప్స్తో నుంచి మనం ముందుకెళ్ళిపోవచ్చు. MVP ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంకా ఫర్దర్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఈ 2 విషయాలు ఎంటర్ప్రినరల్ మైండ్ సెట్ తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే ఐడియేషన్లో ముఖ్యంగా సబ్స్టాన్షియల్ ఇష్యూస్. ఓకే, నేను ఇంతవరకు ఆపిస్తున్నాను. ఐడియేషన్ అనేది ఇక్కడ ఆగిపోతుంది. యూ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ హౌ టు టేక్ టు ది థర్డ్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Ideation importance I have discussed. Thank you.